పెళ్లి కొడుకు చాలా సేపు అవుతుంది, దగ్గరలోనే ఉందంట, మన ఇంటి దగ్గరనేనంట. తొందర రెడీగా వచ్చినప్పుడు మంచిగా సిగ్గుపడే, కానీ ఊరికే తల కింది కట్ట వేసే పెళ్లి కొడుకు కాఫీ కూడా పెట్టాలి. నువ్వు తొందరగా కోసం తొందర రెడీ కావాలి, తొందర రెడీ కావాలి. ఆయన దగ్గరనే ఉందంట. వచ్చిందో రాలేదు చెప్పడం మర్చిపోయింది. పెళ్లి కొడుకు ఏడొస్తాడు, ఫస్ట్ ఫోన్ చేద్దాం. హలో అల్లుడు గారు ఎక్కడున్నారు? దగ్గరనే ఉన్నారా? తొందర రండి. వాళ్ళు దగ్గరనే ఉన్నారంట. తొందర రెడీగా కాఫీ కూడా పెట్టాలి. అల్లుడు గారు ప్రయాణం బాగా జరిగిందా? బాగున్నారా వదిన గారు? బాగున్నారా? ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. కూర్చోండి ఎందుకు కూర్చోండి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ మహాలక్ష్మి. చెప్పండి. అబ్బాయి నచ్చిందా? సరే, నచ్చిందంట మాకు. ఈమెకైతే నచ్చిందంట. మీరు చెప్పండి. తుల బంగాళ నాకేముంది ఉన్నా, నాకు ఒక కూతురే. కట్నం మొత్తం మీకే ఇచ్చేసింది. మొత్తం మీకే అన్నారు. మాకున్నది ఒక కూతురు. జబ్బల పనీలు బీడి కట్టలు ఇస్తాను. బ్లాక్ అండ్ మట్టి గిన్నె పంపిస్తాను. అదే తన సామాన్ అంటారు కదా. తనకు ఒక గిలాస ఒకటి గిన్నె పంపిస్తాను. అదే తన సామాన్. మిషన్ ఇస్తాను. ఒక కుట్టు మిషన్ ఇస్తాను. మా బిడ్డలు మేము చిన్నప్పటి నుంచి ఏం పని చేయలేదు. మీరు కూడా ఏం పని చేయకండి. ముహూర్తం చూసి అబ్బాయికి పెళ్లి కూతురికి మంచి ముహూర్తం పెట్టిద్దామా? సరేలేండి. ఎప్పుడన్నా రేపన్నా ఉందంటే చూద్దాం పంతులు గారి విషయం. ఓకే, ఇద్దరికి సెట్ అయిందిగా. వీళ్ళిద్దరు ఒక డాన్స్ చేస్తే చూడాలనిపిస్తుంది. చేస్తే ఒక డీజే పాట పెట్టేసండి.